హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో వీకెండ్ కావటంతో ఇవాళ కొంచెం లీజర్గా అయితే డే స్టార్ట్ చేశానండి. పొద్దున్నే పూజ చేసేసుకొని ఇంకా నాకు నచ్చిన పని ప్లాన్స్ పని. సో వీకెండ్ ఎస్పెషలీ నేను కొంచెం టైం అయితే తీసుకుంటానండి నా ప్లాన్స్తో టైం స్పెండ్ చేయడానికి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనకి రొటీన్లో ఎంత ఎంగ్రాస్ అయిపోతాము అంటే మనకి ఇష్టమైన పనులు చేసే ఛాన్స్ ఉండదు. అందుకని వీకెండ్ మాత్రం చిన్న చిన్న పనులేనండి, కానీ నాకు నచ్చిన పనులు నేను చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయటం, ఆ వీడ్స్ అవన్నీ తీసేయటం, ఎండిపోయిన ఆకులు కట్ చేసుకోవటం, గ్రోత్ ఎలా ఉంది అని చూసుకొని మాన్యూర్ ఏమైనా యాడ్ చేయటం, ఇలాంటి పనులు మాత్రం నేను ఎస్పెషలీ వీకెండ్ మాత్రమే చేస్తాను. అండ్ ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాము అంటే ప్లాంట్స్ దగ్గర ఫస్ట్ థింగ్ మనకి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందంటండి. డిప్రెషన్ అలా ఉన్నప్పుడు నేచర్కి దగ్గరగా వెళ్ళమని చెప్తూ ఉంటారు ఎప్పుడైనా థెరపీస్లో వీటిల్లో కూడా. అండ్ ప్లాంట్స్ అన్నవి న్యాచురల్ థెరపీ ఇస్తాయండి మనకి. వీ డోంట్ నీడ్ ఎనీ కౌన్సిలర్స్ ఏమో అనిపిస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ డిప్రెషన్ ఆర్ మైల్డ్గా మూడ్ స్వింగ్స్ అట్లా ఉన్నప్పుడు. సో ఇవాళైతే నేను చాలాసేపు ప్లాంట్స్తోనే గడిపానండి. వీడ్స్ ఇవన్నీ తీసేసుకున్నాను. అండ్ ఆల్సో ఎక్కువ గ్రో అయిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేది స్ప్రింగ్ కాబట్టి అన్నీ కొంచెం ట్రిమ్ చేసుకొని నీట్గా అయితే సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ ఒకే రోజు చేయనండి. దీన్ని కూడా చిన్న చిన్న పోర్షన్స్లోనే డివైడ్ చేసుకుంటాను. అంటే నా దగ్గర ఈ ప్లాంట్ స్టాండ్స్ ఉంటాయి. సో 1 స్టాండ్ మీద ఉన్న ప్లాంట్స్ లేదా 2 స్టాండ్స్ మీద ఉన్న ప్లాంట్స్ అలా టార్గెట్ పెట్టుకొని వాటిల్ని మాత్రమే సవ్యంగా చేస్తాను. అన్నీ ఒక్కరోజు చేసామంటే వీకెండ్ ఇంట్లో అందరూ ఉంటారు కదండి, మనం అలసిపోతాము. అండ్ మళ్ళీ మనకి పెద్ద పెద్ద చిరాకులు అయితే వచ్చేస్తాయి. సో చిన్న చిన్న పనులు కొంచెం కొంచెంగా చేసుకుంటే పెద్ద పెద్ద చిరాకులు అయితే అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాగా అన్నీ డస్టింగ్ కూడా చేసేసుకున్నట్టే అయిపోయిందండి. ప్లాంట్స్ అన్నీ ఈ స్ప్రేయర్తో క్లీన్ చేసేసుకున్నాను. చక్కగా డస్ట్ అంతా వాష్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ ప్లాంట్స్ వెనకాల నాకు ఒక గ్లాస్ ఇస్తారండి. ఆ గ్లాస్ని కూడా వాటర్ పోసేసుకున్నాను. సో నీట్ అయిపోయింది. అండ్ ఈ పనంతా చేసినాక ఇంకా మెల్లిగా ఇంట్లో అందరు లేస్తున్నారు. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయితే చేయాలి కదండి. అండ్ ఇంత లోపల పాలు వచ్చినాయి. ఫస్ట్ పాలు అయితే పెట్టేసుకొని పొయ్యి మీద, దాని తర్వాత కాఫీ తాగి అండ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోతాను. నాకు వీకెండ్ రోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే బద్ధకంగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. రోజు చేస్తూ ఉంటాం కానీ వీకెండ్ వచ్చేసరికి ఐ జస్ట్ వాంట్ క్విక్ ఫిక్స్, ఏదో ఒకటి చేసేద్దాము, మళ్ళీ ఎలాబరేట్ బ్రేక్ఫాస్ట్లు పెట్టుకోవటం అస్సలు ఇష్టం ఉండదు. సో ఇవాళ అట్లాగా క్విక్ ఫిక్స్ లాగే చీజ్ టోస్ట్ అయితే చేస్తున్నానండి నాకు మా అమ్మాయికి. అండ్ ఇది మామూలుగా బటర్లో బ్రెడ్ టోస్ట్ చేసేసి నా దగ్గర సాల్సా డిప్ ఉంది. ఆ సాల్సా డిప్ అప్లై చేశాను బ్రెడ్కి. అండ్ దెన్ చీజ్ వేసి పైనుంచి కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. దీని మీద మీరు కొంచెం గార్లిక్ బటర్ అట్లాంటివి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర గార్లిక్ బటర్ లేదు. ఆర్ క్యాప్సికమ్ కూడా సన్న పీసెస్ కట్ చేసి మీరు దీన్ని మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసినా కూడా చీజ్ మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పెనం మీదే చేసేస్తున్నాను సింపుల్గా. అండ్ ఇది నేను మా అమ్మాయి తినేస్తాము, కానీ మా వారు మాత్రం జంక్ ఫుడ్ ఇవేం తినరు అని చెప్పాను కదండి, డైట్ తనది. అండ్ తన డైట్ గురించి చాలామంది అడుగుతున్నారండి. కానీ డైట్ అంటూ మేమేం స్పెసిఫిక్గా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ₹1000 అయితే ఖర్చు పెట్టలేదండి. ఫస్ట్ థింగ్ మేము ఆపేసింది ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్ ఆపేసాము. ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్సే ఇంట్లో యూస్ చేసేది. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి కానీ దిస్ ఇస్ బెస్ట్ అండి. అండ్ రిఫైన్డ్ ఫ్లవర్ అవి కూడా ఆపేసాను. అంటే మైదాతో చేసే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఆపేసాము. అండ్
మేము మా వారు షుగర్ అన్నది అసలు ఇంటేక్ ఆపేశారండి. కాఫీలో కానీ ఎక్కడ షుగర్ వేసుకోవటం తను ఆపేశారు. ఇప్పుడు కోకోనట్ షుగర్, జాగరీ వీటితో కలిపి చూస్తున్నాను తనకి. అండ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ హిమ్. అంటే కొంచెం చిన్న స్పూన్ వేసుకుంటారు అంతే తప్ప నార్మల్ వైట్ షుగర్ నేను మా అమ్మాయి తప్ప ఇంట్లో ఎవరం యూజ్ చేయమండి. అండ్ ఇలా చిన్న చిన్న డైట్లో చేంజెస్ చేసుకొని అండ్ యాక్టివిటీ అన్నది ఉండాలండి. స్టెప్స్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని చేస్తున్నాము అన్నది ఒక కౌంట్ ఉండాలి. జిమ్కి వెళ్ళి తెగ వర్కౌట్ చేసేసి ఐ డోంట్ బిలీవ్ ఇన్ జిమ్మింగ్ అండి. ఒక ఏజ్ వచ్చినాక యాక్టివ్గా ఉండటం ఇంపార్టెంట్, అంతేగాని మెషిన్స్ మీద పడిపోయి అదే హెల్త్ని ఇస్తుంది అనుకోవటం ఈజ్ రాంగ్. ఈ మధ్య మనం చూస్తున్నాము జిమ్స్కి వెళ్ళి తెలియకుండా పిచ్చిగా చేస్తున్న వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు జిమ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ అ ప్రాపర్ ట్రైనర్ హూ కెన్ గైడ్ యూ. అంతేగాని యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రం జిమ్స్కి వెళ్ళొద్దు. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. సో ఈ చిన్న చిన్న పనుల వల్లే మా వారికి ఆల్మోస్ట్ లైక్ 10 kgs వరకు అయితే తగ్గారండి. వెయిట్ 10 ఏంటి, ఆల్మోస్ట్ 15 kgs వరకు తగ్గారు. అండ్ దాన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఇప్పుడు ఇంకా తగ్గే గోల్ ఏం లేదండి, జస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ దాట్ ప్రాసెస్ అంతే. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నాకు ఇస్త్రీ బట్టలు అన్నీ వచ్చినాయి. సో అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇస్త్రీ బట్టలు రావటం ఒకటి ఎత్తు అయితే వచ్చినాక మళ్ళీ రెడీగా ఇంకొక పైలు ఉంటాయండి. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఎప్పుడు అదే అనుకుంటున్నాను, 1 week ఇస్తాను అతనికి పైలప్ చేసి బట్టలు, మళ్ళీ ఆ బట్టలు ఇంటికి వచ్చే లోపలే మళ్ళీ ఇంకొక కుప్ప రెడీ అయిపోతుంది. అండ్ నేను అవి రెడీగా పెట్టకపోవడం వల్ల అతను వచ్చిన వెంటనే ఇయ్యలేకపోతాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్నీ కౌంట్ చేసేసి అయితే ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను. సో నెక్స్ట్ టైం అతను ఎప్పుడైనా వస్తాడు, బిల్డింగ్లోకి వచ్చినప్పుడు కాల్ చేస్తాడు. సో రమ్మంటే వచ్చి పికప్ చేసుకుంటాడు. సో కౌంట్ చేసి ఇట్లా బ్యాగ్లో పెట్టుకున్నాం అంటే చాకలోలతో నాకు ఒక అవినాభావ సంబంధం ఉందండి. అదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా, నాకు దోబి ఎప్పుడు వచ్చినా భలే బిజీ టైంలో వస్తాడనమాట. ఇలా చేయటం వల్ల టెన్షన్స్ తగ్గుతాయి. చిన్న చిన్న తలనొప్పులేనండి, కానీ మనం కొంచెం ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు. అండ్ మనం కూడా ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ మాత్రం ఈ బొకేస్ ఇవన్నీ వచ్చినాయి మా వారి బర్త్డేకి. నేను ఇంకప్పుడు షిరిడీ ట్రిప్ అది అయిపోయి నాకు చాలా హెక్టిక్గా అనిపించింది. సో నిన్నేమి సెట్ చేయలేదు. ఇవాళ మాత్రం బొకేస్ అన్నీ నీట్గా సెట్ చేసుకొని ఇట్లా పేపర్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఇది సెట్ చేస్తానండి. సో ఈ వేస్ట్ అంతా ఈ పేపర్ని ర్యాప్ చేసేసి ఒక డస్ట్బిన్ కవర్లో వేసేస్తాను. లేకపోతే ఏమవుతుంది అంటే రోజెస్ ఉంటున్నాయి కదండి, రోజెస్కి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటున్నాయి. సో అవి గుచ్చుకుపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా నేను టేబుల్ క్లీన్ చేసినా కూడా అవి కింద పడిపోయినాయి అనుకోండి, ఒక్కొక్కసారి మా అమ్మాయి స్లిప్పర్స్ లేకుండానే తిరుగుతూ ఉంటుంది, గుచ్చుకుపోతాయేమో అని నాకు చాలా టెన్షన్ అనమాట. అందుకని ఇట్లా పేపర్ స్ప్రెడ్ చేసుకుని దాని మీద ఈ మెస్ అంతా మనం చేసేసుకున్నాము అంటే తర్వాత దాన్ని రోల్ చేసేసి మనం ఒక కవర్లో పడేసి నేనైతే బయట పెట్టేస్తానండి ఈ మెస్ అంతా. సో డస్ట్ వాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా కలెక్ట్ అయితే చేసేసుకుంటారు. అండ్ నాకు ఫ్లవర్స్ అరేంజ్ చేయటం అంటే మాత్రం భలే ఇష్టం అండి. అది ఎంత ఇష్టమైన పనో అన్నిటికంటే కష్టమైన పని ఏంటి అంటే నాకు ఈ పొమోగ్రనేట్ అలవటం. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ భలే టిప్ చెప్పారండి. నాకు ఎప్పుడు ఇది ఒలవటం ఎందుకు చిరాకు అంటే దాని తర్వాత నెయిల్స్ అంతా బ్లాక్గా అయిపోయేవి. సో మన సబ్స్క్రైబర్స్ ఒక టిప్ ఏంటి అంటే ఆయిల్ అప్లై చేసి ఒలవమన్నారు. అది చేసినాక చాలా వరకు నాకు అసలు నల్లగా అవ్వట్లేదండి హ్యాండ్స్. అండ్ ఇట్స్ రియలీ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండి. కొన్ని విషయాల్లో అయితే భలే టిప్స్ చెప్తారు మీరు. అండ్ ఇంకా అవన్నీ ఒలిచేసి స్టోర్ చేసేసుకున్నాను. అండ్ ఈ టేబుల్ కూడా ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఇంకా డిన్నర్ టైంకి రెడీ అయిపోతుంది టేబుల్ అంతా. అండ్ ఇక్కడితో సాటర్డే రికార్డింగ్ అయితే ఆపేసానండి. ఇది సండే మార్నింగ్ నుంచి. సండే మార్నింగే లేచి నేను మా వారు మా అమ్మాయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము, దగ్డు సేట్ గణపతి దగ్గరికి. నాకు ఆ గణపతి టెంపుల్లో అసలు గణపతి ఉంటారండి, ఎంత అద్భుతంగా ఉంటారో, ఎంత చక్కగా డెకరేట్ చేస్తారంటే ఆయన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. సో నేనైతే ఇవాళ శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాను. అండ్ టెంపుల్కి పొద్దున్నే వెళ్ళాము అంటే 6:30కి అలా వెళ్ళాము అంటే ఆరతి చేస్తారండి. అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ దగ్డు సేట్ ఆరతి మాత్రం ఎవరైనా పూణేలో ఉంటే అస్సలు మిస్ కావద్దు.
చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆరతి 1 అవర్ చేస్తారు. అండ్ అసలు అంటే యూ జస్ట్ గెట్ ట్రాన్స్పోర్టెడ్ టు అ డిఫరెంట్ వరల్డ్. అండ్ ఆ రోజు రిపబ్లిక్ డే కావటంతో డెకరేషన్ కూడా భలే చేశారండి మొత్తం టెంపుల్ అంతా. అండ్ ఇక్కడ ఈ గ్లాస్లో నుంచి మీకు స్వామివారు కనిపిస్తూ ఉంటారు. ఇంకా డెకరేషన్ జరుగుతూ ఉంది ఆ రోజు. మేము ఇవాళ ఆరతికి ఉండట్లేదు, కానీ మేము కస్బా గణపతి అని గ్రామదేవత, పూణేకి గ్రామదేవత అని నమ్ముతారండి ఈ గణపతిని. ఈ గుడికి కూడా వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. నాకు పొద్దున్నే ఇలా టెంపుల్స్కి వెళ్ళమంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. కాకపోతే లాస్ట్ టైం జర్నీ మాత్రం చాలా హెక్టిక్ అయిపోయిందండి. అండ్ ఇవన్నీ అయిపోయినాకే ఇంకా ఇక్కడే ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితే ఉంటుంది, సౌత్ ఇండియన్. ఇక్కడికి వెళ్ళాను. సో మేము ఇక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు ఇంటికి వచ్చేసాము. సో ఈ ప్లేస్ అయితే చూడటానికి చాలా బాగుంటుందండి. నాకు ఆ అంబియన్స్, ఆ వెనకాల వాళ్ళు ప్లే చేసే మ్యూజిక్ అన్నీ అన్నమాచార్య సంకీర్తనలు ఇన్స్ట్రుమెంటల్ ఫామ్లో ప్లే చేస్తారనమాట వీళ్ళు. అసలు భలే నాస్టాలజిక్ ఫీలింగ్ అండి. అండ్ వీకెండ్ మాత్రం నాకు ఇట్లా ఏమన్నా కొంచెం పీస్ఫుల్గా అనిపించేది, ఇంటిని గుర్తు చేసేది ఏదైనా ఉంటే చాలా ఇష్టం అండి. అండ్ ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ప్లాంట్స్ని, ట్రీస్ని కట్ చేయలేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు. దాని చుట్టూరు కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఆ చెట్టుని మాత్రం నరకలేదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది. అండ్ నేనైతే తట్టె ఇడ్లీ అంటండి ఇది ట్రై చేశాను. అండ్ మా అమ్మాయి కారం ఇడ్లీస్. మా ఫ్యామిలీలో నాకు మా అమ్మాయికి ఇడ్లీలు పిచ్చండి. అండ్ మా ఫిల్టర్ కాఫీని వదిలేసి ఎట్లా వస్తుందని చెప్పండి. సో ఫిల్టర్ కాఫీ కూడా తాగేసి ఇంకా వీ హెడెడ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఇక్కడ కూడా చూడండి 2-3 ట్రీస్ ఉన్నాయి. వాటిని ఏవి డిస్ట్రాయ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేశారు. అది నాకు భలే నచ్చింది ఈ రెస్టారెంట్లో. అండ్ మనకి ఎప్పుడైనా గుడికి వెళ్ళి వచ్చినాక మన ఫేస్ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారండి, ఒకలాంటి గ్లో ఉంటుంది మన ఫేస్లో. ఆ దేవుడి బొట్టు తెస్తుందో అందం, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వస్తే ఆ ఆనందం వల్ల వచ్చే ఆ గ్లోనో నాకు తెలియదు, కానీ దేవుడి బొట్టు పెట్టుకున్న వెంటనే ఒకలాంటి గ్లో అయితే ఫేస్లో వచ్చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక మాత్రం ఇవాళ ఒక పెద్ద దుకాణం అయితే పెట్టుకున్నామండి. అంటే ఇవాళ టెంపుల్స్కి వెళ్ళాము, మొన్న టెంపుల్స్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు ఆ పీసులాగా తీసి ఇయ్యరు మనకి, పీసుతో మొత్తం కొబ్బరికాయ ఇస్తారు. సో మా వారి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇవాళ అన్ని పీసులు అంతా తీయించేసి కొబ్బరికాయలు అన్నీ కట్ చేయించేసుకొని, అంటే కుట్టేసి ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసుకుంటానండి. అండ్ ఇలా స్టోర్ చేసుకుంటే కోకోనట్ అన్నది మనకి ఫ్రీజర్లో పెట్టుకున్నాము అంటే చాలా రోజులు వస్తుంది. కాకపోతే కొంచెం ఈ పని అంతా హెక్టిక్ అనిపిస్తుంది. సో మా వారు అంతా హెల్ప్ చేశారు కాబట్టి ఇంక ఇదంతా నేను క్లీన్ చేసేసుకొని ఇవాళే కూర్చొని ఇవన్నీ కట్ చేసేస్తూ ఉంటాను. అండ్ దెన్ ఇది చెయ్యటానికి 5 నిమిషాలు కనిపించింది, కానీ ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పట్టిందండి నాకు ఈ పనంతా ఫినిష్ చేసుకోవటానికి. కానీ ఒక్కరోజు కష్టపడితే మనకి నీట్గా దీన్ని స్టోర్ చేసేసి పెట్టేసుకున్నాము అంటే చాలా వరకు మనకి చాలా ఈజీగా ఉంటుందండి చట్నీ చేసుకోవటానికి కూడా. కోకోనట్ని సో ఇట్లా స్మాల్ పీసెస్లో కట్ చేసుకొని నీట్గా వాష్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే గుడిలో నుంచి వచ్చింది కదండి, కొన్ని ఏమో పాత ఉంటాయి, కొన్ని ఫ్రెష్గా ఉంటాయి. సో అన్నీ ప్రాపర్గా వాష్ అయితే చేసేసుకొని ఇట్లా కొలెండర్లో పెట్టుకొని వాష్ చేసుకున్నాం అంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. సో కాసేపు అయినాక నీళ్ళంతా కారిపోయినాక అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. అండ్ డైరెక్ట్లీ ఫ్రీజర్లో పెట్టేస్తానండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వాటర్లో సోక్ చేసుకొని నేను చట్నీ అయితే చేసేస్తూ ఉంటాను. మా ఇంట్లో చట్నీస్ అన్నవి రోజు కావాల్సిందే కదా మా వారి మిల్లెట్ దోశలకి. సో ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటే కోకోనట్ అన్నది మనం ప్రాపర్గా సేవ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక దాంట్లో ఏమో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టానండి, ఇంకొకటి ఏమో కొంచెం డ్రై కోప్రా లాగా చేసేద్దాము, డెసికేటెడ్ కోకోనట్ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అన్నట్టు ఈ పార్ట్ మాత్రం ఎండకి డ్రై చేసుకుంటాను. 2-3 డేస్ పడుతుందేమోనండి మనకి బాగా ఎండు కొబ్బరి అయిపోవటానికి. అప్పుడు దీన్ని ఇంకా మిక్సీలో పెట్టేస్తే కోకోనట్ పౌడర్ లాగా రెడీ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.